హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక దేవాలయమైనటువంటి శ్రీకాళహస్తి. ఏకంగా పనిచేసే సిబ్బంది కుమారుడు అక్కడ కొన్ని దుశ్చర్యలకి తాగి మాంసాహారం తింటూ దేవాలయానికి సంబంధించినటువంటి అతిథి గృహంలో చేసినటువంటి హల్చల్ అంతా ఇంత కాదు. అయితే అక్కడ జరిగినటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మనకి చేరులో ఉన్నటువంటి కాళహస్తి ఒక్కసారైనా దర్శిస్తే చాలు మీకున్న మొత్తం పాపాలు పోతాయి. ఇలా ఒక గీత గీస్తారు. కాళహస్తికి ముందు కాళహస్తి తర్వాత అన్నంత ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. ఏ సమస్య ఉన్నా పోతాం. కానీ ఇప్పుడు అదే వివాదాలకి కేంద్రంగా మారుతూ తలుచుకోవడానికి కూడా జిగుప్సుగా ఉండే చర్యలు పాల్పడుతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు అక్కడ ఏం జరిగింది? ఇవన్నీ చెప్పాలని కూడా నాకు కూడా అసహ్యం వేస్తుంది. ఎందుకంటే ఏమైపోతుంది సమాజం ఈ రోజులలో. ఇంత భయంకరమైన విషయాలను కూడా వీళ్ళని ఏమనాలో అర్థమవుతలేదు. వీళ్ళ ముఖాలకు వీళ్ళ దరిద్రానికి కూడా వేరే చోటు దొరుకుతలేదా? మరి దేవస్థానాలు, టెంపుల్లు, అది చాలా పవిత్రమైన టెంపుల్. శివుడు కాళహస్తి అంటే చాలా పవిత్రమైన టెంపుల్. ఆ చుట్టుపక్కల కొన్ని కుటుంబాలు, ఆ ఊరు, గ్రామాలు ఎన్నో చెప్పుకోవడానికి మేము కాళహస్తి మనం చెప్పుకుంటేనే ఆ ఆనందం, సంతోషం ఉండిపోతుంటారు. అలాంటిది వాళ్ళ ఫాదరు ఏదైతే ఆ అఘాతాన్ని పాల్పడ్డ వ్యక్తి, వాళ్ళ ఫాదరు ఆ టెంపుల్ చైర్మన్ సంబంధించిన అబ్బాయి అంట. మరీ అంత భయంకరంగా మందు, మాంసము, అమ్మాయిలను తీసుకొచ్చుకుని ఆ రూమ్ లో 7వ నెంబర్ గది, ఆ రూమ్ లో అంత భయంకరంగా చేయాల్సిన అవసరం ఏముంటది? ఇలాంటి మాట్లాడి కూడా నాకు కొంచెం అసలు ఏమైపోతుంది సమాజం, అసలు యువత ఏమవుతుంది ఈ సమాజం? చేసుకుంటే ఎవడైనా ఎక్కడ చేసుకోవచ్చు, కానీ మరీ టెంపుల్లోకి వెళ్ళి ఇది నా సొంతం అన్నట్టు వాళ్ళు చేస్తా ఉంటే, అందుకే కళ్యాణ్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ హిందూవాది స్టార్ట్ చేసి ఇలాంటి ఎన్నో అరికడమని చేస్తున్నారు. ఇప్పటికి కూడా డిప్యూటీ సీఎం గారు చెప్తారు, ఇలాంటి పాల్పడే ప్రతి ఒక్కరిని కూడా తగిన చర్య తీసుకోండి. జీవితంలో ఇంకోసారి ఇలాంటి చేయాలన్న ఆలోచన రాకుండా చేయాలని కోరుతున్నాను. నిన్ననే హైందవ శంఖారావం అని చెప్పి లక్షల మంది హిందూ గుళ్ళు కాపాడుకునే దిశగా నిన్న ఒక మీటింగ్ పెడితే లెక్కలేనంత మంది హిందూ సభ్యులు, హైందవ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులు వచ్చిన తర్వాత, నిన్న ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత, అలాంటిది ప్రసిద్ధి చెందిన కాళహస్తి లాంటి దేవస్థానంలో అది కూడా ఉద్యోగి కుమారుడు ఇలా కుమారుడు ఎలా చూడాలి? అసలు అంటే హిందూ ధర్మం కాపాడాల్సిన ప్లేసెస్ లాంటి ఐకానిక్ ప్లేసెస్ లాంటి దగ్గర మీకు రక్షణ లేకుండా పోతుంది కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో మన రాబోయే తరాన్ని కూడా ఏదైనా చూపించాలన్నా చెప్పాలన్నా కూడా అది అలాంటి గుర్తులు లేకుండా పోతా ఉంటాయి. కాబట్టి వెంటనే దీనికి సంబంధించిన సీఎం గారు కానీ, ఏపీ డిప్యూటీ సీఎం గారు కానీ దీని మీద తగిన యాక్షన్ తీసుకొని ఇంకోసారి కనుక ఇలాంటి దారుణానికి ఒడిగట్టే వ్యక్తులకు కనీసం ఆలోచన రాకుండా చేయాలి. ఇలాంటి వాళ్ళను వెంటనే తగిన చర్య తీసుకుని వాళ్ళను ఏది చేస్తే, అంటే ఆ గవర్నమెంట్ మనం అయితేనే ఓపెన్ గా తీసుకొచ్చి ఉరి తీసుడో లేకపోతే నడి మీద చంపుడో చేస్తాం, కానీ దాని మీద కావాల్సుకొని మనం చేయలేం. కాబట్టి ఆ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆ ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వెంటనే వీటన్నిటిని ఇంకోసారి ఇలాంటి నేరాల ఘోరాలకు పాల్పడకుండా వ్యక్తులను తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాంటి ప్రసిద్ధి చెందిన దేవస్థానంలో ఏకంగా దేవుడే కూర్చున్నారు అక్కడ అన్నంత భక్తిగా ఉంటాం కదా. ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారా? ఇదంతా చూస్తా అది వెంటనే అంటే శివుడు 2వ కన్ను తెచ్చాడు, 3వ కన్ను తెరవలేదు, వెంటనే చూపించండి కదా, సస్పెండ్ చేయించాడు. అంటే వాళ్ళకి ఆ శిక్ష వేయడం చాలు. ఇక జీవితంలో మళ్ళీ అలాంటి ఇంకా ఇన్ని చేసినా కూడా అంటే అంత పెద్ద శిక్ష దేవుడు. శివుడు అంటేనే బోలో శంకరుడు, ఎవరినైనా క్షమించే గుణం ఉంటది. మనకు పనిష్మెంట్ అయితే ఇచ్చిండు. ఈ గవర్నమెంట్ ఉంటది, ఆఫీసర్ అధికారం ఉంటుంది, దాని మీద తగిన చర్య తీసుకుంటారు తప్పకుండా. సో మొన్న తిరుమలలో లడ్డు వివాదం గురించి కూడా చాలా పెద్ద చర్చ అయిపోయింది. ఇప్పుడు కాళహస్తిలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి సహించడు. ఎందుకంటే హిందూ శాసనం మీద చాలా ఫైట్ చేస్తుండు పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు చాలా గౌరవం, మర్యాద, దాని మీద తప్పకుండా చర్య తీసుకుంటాడు. ఏదైనా తీసుకున్న నిర్ణయం కూడా అందరికి అనుకూలంగా ఉండాలి కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా నిర్ణయం తీసుకొని దానికి తగిన శిక్ష వేస్తాడు. కానీ ఇంకొకసారి దయచేసి వాళ్ళకు సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీకు ఏమైనా అలాంటి బుద్ధి ఉండి అలాంటి దిమాగ్ ఉంటే చెత్తనా కొడుకులారా మీరు ఎక్కడైనా చేయండి. కానీ ఇలాంటి పవిత్రమైన టెంపుల్లోకి వెళ్ళి ఇలా చేస్తే మటుకు చాలా మంది ఎన్నో కష్టాలు, బాధలు, మా సమస్యలు, మా కోరికలు నెరవేర్తాయని ఆ టెంపుల్లోకి వెళ్ళి అంత దూరం వెళ్ళి ఇక్కడ వచ్చాము. ఇక్కడ ఉండైతే ఇక తెలంగాణ చాలా మంది శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్లే ముందు శ్రీకాళహస్తికి వెళ్ళి ఆడ ఒక రోజు అంతా ఉండి ఆ అన్ని టెంపుల్లు చూసుకొని దర్శనాలు చేసుకొని ఆ బోలో ఈశ్వరుని దీవెనలు పొంది మరీ ఆనందంతో వస్తారు. మీరు చేసే ఈ పనులకు అసలు టెంపుల్లోకి వెళ్ళాలన్నా కూడా కొంతమందికి ఆ ఫీల్ రాదు, ఆ మర్యాద ఉండదు. కానీ మీలాంటి వాళ్ళను ఇంకొకసారి ఎవరు ప్రజలైతే క్షమించద్దు. ఇంకోసారి అలాంటి పని చేసిన తగిన బుద్ధి చెప్పాలి. థ్యాంక్ యూ సార్.